ఇదండి విటమిన్ సి ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వాక్కాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విటమిన్ సి ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మంచివైన వాక్కాయలతో ఎండుమిర్చి వేసి పచ్చడి చేసుకుందాం. ఇవి 1/2 కేజీ వాక్కాయలండి. శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసుకోవాలి. వీటిల్ని కలేకాయలని కూడా అంటారు. వాక్కాయల్ని ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 12 ఎండుమిర్చిని 2గా గిల్లి వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసి మిర్చిని వేయించేసుకోవాలి. మిర్చి వేగిపోయాయి, జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వాక్కాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు వాక్కాయల్లో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాక్కాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వాక్కాయల్ని చల్లారనివ్వాలి. మిర్చి చల్లారాయి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీనిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, 1 అరకప్పు ఈ కలేకాయ గుజ్జు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ పెట్టుకుని పోపు గింజలు, తెలగబేడలు, కొద్దిగా కరివేపాకు, పోపు వేసేసుకోవాలి. అయిపోయిందండి. హెల్త్కి ఎంతో మంచిదైన వాక్కాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది.